నువ్వేం చదివావంటే డాక్టర్, నువ్వేం చదివావంటే లాయర్, నువ్వేం చదివావంటే ఇంజనీర్. అది కాదు, నువ్వేం చదివావంటే భగవద్గీత అని చెప్తే మాత్రమే వాడు భారతీయుడు, నిజమైన భారతీయుడు. అందులో ఏముందో చూద్దాం, లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం. కానీ భగవద్గీత లోపలికి వెళ్ళడానికి ముందు అసలు భగవద్గీత ఎందుకు చదవాలో, చదివిన వాళ్ళందరూ భగవద్గీత గురించి ప్రపంచవ్యాప్తంగా ఏమేమి స్పందనలు ఎక్స్ప్రెస్ చేశారో, వ్యక్తీకరించారో మనం తెలుసుకుంటే మైండ్ బ్లోయింగ్. అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంది చూడండి, హీరో కాలు మీద కాలు వేసుకుని ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అన్నట్టు. అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు, ఈ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని ప్రపంచానికి ఈ సంవత్సరానికి 5124 సంవత్సరాల క్రితమే శ్రీకృష్ణ పరమాత్మ అనే గీతాచార్యుడు ప్రపంచానికి చెప్పాడు. మిత్రులారా, ప్రపంచం నుంచి మనం ఏమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడు చెప్తుంటాను, మీరు ఐఫోన్ కావాలంటే అమెరికాకు వెళ్ళండి, ఇంకోటి ఏదో కావాలంటే ఇంకో దేశానికి వెళ్ళండి, ఇంకోటి ఏదో కావాలంటే ఇంకో దేశానికి వెళ్ళండి. కానీ జ్ఞానం కావాలంటే ప్రపంచమంతా ఒకే దేశానికి రావాలి. అది నా దేశం, మేరా భారత్ మహాన్.